సో ఇక సీఎం పదవికి రాజీనామా. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించిన ఎంకే స్టాలిన్. పెద్ద మస్తు మాట్లాడిండ్రు వీళ్ళ పుత్రుడు కూడా. ఇక సనాతన ధర్మం గురించి మాట్లాడడం వాళ్ళకు మంచిగా బుద్ధి చెప్తామని అన్నారు. మొత్తానికి అయితే వాళ్ళకి జనాలు కూడా మంచిగా బుద్ధి చెప్పిండ్రు. కానీ ఇక తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తన పదవికి రాజీనామా చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఆయన గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే వరకు ఆయన తాత్కాలికంగా ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. ఇంకా కొలత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సీఎం స్టాలిన్ పరాజయం పాలయ్యారు. కాగా 2 చోట్ల పోటీ చేసిన విజయ్ గెలుపొందడం విశేషం. సో ఇది అసలు నిజంగా బాధాకరం అని చెప్పాలి. ఎందుకంటే సీఎం గా ఉన్న వాళ్ళ పార్టీలో గెలిచి సీఎం గా ఉన్న లీడర్ గెలవకపోతే ఎంత బాధ అనిపిస్తుంది వాళ్ళకైనా కూడా. చాలా గిల్టీ ఫీలింగ్ అనేది ఉంటుంది. అరే నేను ఒక సీఎం క్యాండిడేట్ నేను గెలవకపోవడం ఎట్లా అంటే ఏదన్నా కూడా మీరు చేసేదాన్ని బట్టి ఉంటుంది కాబట్టి సో ఇవన్నీ కూడా పోనిచ్చుకోవాలి.